దొంగలు తమ సెంటిమెంట్ ని ప్రదర్శించారు. ఏదైతే అమ్మవారి హుండీని పగలగొట్టి అందులో వేదవ్యాస గుహకు వెళ్లే దారిలో 15 రూపాయలు మాత్రమే ఉంచి మిగతా డబ్బులన్నీ తీసుకెళ్లారు. ఇంకోటి అమ్మవారి బంగారు నగలను ముట్టుకోకుండా ఓన్లీ వెండి కిరీటాన్ని హుండీనే ఎత్తుకెళ్లారు. అయితే మనకు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి 22వ తేదీన అర్ధరాత్రి ఇక్కడ దొంగతనం చేశారో అవే నగను తీసుకెళ్లి ఏదైతే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో తమ తలల నీరాలు కూడా సమర్పించారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అమ్మవారి మహాకాళి అమ్మవారి ఆలయము ఇదే గర్భగుడి. అమ్మవారి మహాకాళి ఆలయంలో ఏదైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్ల తాళాలు బలగొట్టారు దొంగలు. మనం ముందర చూస్తున్నాం ఆ గోడ ఇది పైన వ్యాస గుహ నుండి వచ్చే దారి. ఇక్కడ నుండి దొంగలు వచ్చి సుమారు 200 గ్రాముల అమ్మవారి కిరీటాన్ని అపహరించి వెళ్లారు. అయితే ఇక్కడ కెమెరాలు మనం చూస్తున్నాం. ఆ కెమెరాలకు బట్టలు కప్పి మరి దొంగతనానికి యత్నించడం జరిగింది. రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అయితే జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం తమదైన శైలిలో కేసుని సవాల్గా తీసుకొని ఈ కేసును సవాల్గా స్వీకరించి ముగ్గురు దొంగలను అంతర్రాష్ట్ర దొంగలతో పాటు ఒకరు మహారాష్ట్రకు చెందిన దొంగని పట్టుకున్నారు. వాళ్ళని నిన్న ప్రెస్ మీట్ లో సమావేశంలో వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో ఏదైతే డాగ్ స్క్వాడ్ బృందాలు, ఫోరెన్సిక్ బృందాలు కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయని కూడా మనం చెప్పుకోవచ్చు.